చిన్నప్పటి నుంచి నావి ఎవరు చేయలే. నా పెళ్ళ ముంగట నన్ను కొడతావురా? అరే నీకు దమ్ముంటే నా ముంగట నా పెళ్ళ మీద చేయరా నీ సంగతి చెప్తే. అరే నన్ను కొట్టినావు, నా పెళ్ళాన్ని కొట్టినావు. నీకు దమ్ముంటే నా కొడుకుని కొట్టురా, నా కొడుకుని కొట్టు నీ సంగతి తెలుసు. ఎవరికి భయపడా నీ కొడుకో లెక్కనా నాకు? లోలేదా కనకర్త వచ్చింది దిగులే. నేను పైసలు ఇచ్చేస్తా, మీరు నడువురి. కొడక అద్దంటే అంత లొలివెక్కుంటివి అట్టిగా తన్నుందింటివి అని అన్నపోదునా పోనీ అని ఇడిచిపెట్టినా. తన్నటోనివైతే ఆడు తన్నినప్పుడే తిరిగి తన్నపోదువా? నీకు దమ్ముంటే నా పెళ్ళాన్ని కొట్టురా అని అట్టిగా అమాయకురాలను కొట్టిత్తివి. అది నీకు అమాయకురాలు లెక్క అనిపించిందా? సోకుల పడతావు గానీ నీ అన్న అయిపోయినా గానీ మరి నాకు నీళ్లు పెట్టినావా? సల్లి నీ కొడుకుని నువ్వేమో ఉడుకు నీళ్ళు చేస్తాను, నేను సల్లి నీళ్ళు అన్నా. నీళ్ళు పెట్టమంటే ఉర్రకంటావా? అగా మళ్ళీ నన్ను కొడతావే నువ్వు. అది ఇంట్లో నన్ను ఎన్నిసార్లు నిందో నీకేమెరక? దాన్ని ఎప్పటిచుందో తన్నామనుకుంటానా, కానీ గుండెలు ధైర్యం లేదు. రాక శాంతి వచ్చిందని తన్నిచ్చిన. మరిగా అట్టిగా సంటిపోరని ఎందుకు కొట్టించినావురా? వాడు నీ కంటికి సంటిపోర లెక్క కనిపిస్తాడా? వాడు నా కొడుకు అన్నట్టుగా నా లక్షణం ఒక్కట్లేదు వానికి. చిన్న ముచ్చటని పెద్దగా చేస్తాడు. ఊళ్ళో దిగంగానే మా నాయన ఆటోలో కొంత లొలిపెట్టుకుని పొట్టు తన్నులు తిన్నాను ఊరంతా చెప్పాడు. వాడిని తన్నిచ్చినావు అనుకో తప్పుడే గిట్లా పడతాడు. గందుకే తన్నిచ్చిన. అబ్బో నువ్వు బాగా డేంజర్ గా ఉన్నావు. నిన్ను కూడా అంతో దంచిపిద్దాం అనుకున్నా, ముసలోని వాడిని ఇడిచిపెట్టినా.